మైసూర్ పాకు ఉంది, దాంట్లో ఏమేం కలుస్తుందో మనకు తెలుసు. పంచదార, శనగపిండి, నెయ్యి, ఇన్ని పాళ్ళు, ఇది ఇంత కొలత, ఇంత వేసి కలపాలా, అట్లా ఇట్లా చెబుతారు. కొంతమంది ఇట్లా చెబుతూ ఉంటే చూసి చేస్తే మనం తినక్కర్లే, ఒకరికి పెట్టక్కర్లే. పుస్తకాలు చూసి వంట చేస్తే ఆ వంట ఏం ఎలా అవుతుంది? ఏదో వేస్తూ ఉంటారు, చేత్తో తీసి అందులో పారేస్తుంటారు, ఉడుకుతూ ఉంటుంది, కమ్మగా తింటాం. ఇవాళ ఎంత బాగుంది ఈ పప్పు అంటూ. ఈ కొలతలు అంచులు పెట్టుకో చేస్తే ఇక ఒట్టిదే. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇన్ని అంచులు, ఇన్ని గ్రాములు ఇది, ఇన్ని మిల్లీగ్రాములు ఇది, ఇన్ని గ్రాములు ఇది అని కొలిచే జ్ఞానం తృప్తిస్తుందా? చక్కగా తయారు చేసినది తింటే తృప్తి కలుగుతుందా? నువ్వు చెప్పు. తింటేనేగా తృప్తి కలిగేది. తినంది తృప్తి ఎలా? దప్పిగా అయింది, నీళ్లు తాగితే తృప్తి అవుతుంది. ఒక ఆయన అడిగాడు, ఎండాకాలం పాపం దప్పిగా అయింది, వచ్చాడు. అంటే కొంచెం మంచినీళ్ళ ఏ తీగా ఉండేవేనా, తాగేవేనా, ఎన్నో చెప్పి ఇక్కడెక్కడ ఉందన్నాడు. వాడికి ఒళ్ళు మండింది. అదేమిటయ్యా అన్నాడు. అదేమిటి? నీళ్లు బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, నేను బ్రహ్మ, బిందె బ్రహ్మ, ఇంకా ఇచ్చేదేమిటి, పుచ్చుకునేదేమిటి అన్నాడు. ఆనందంగా జ్ఞానంతో తృప్తి పొందమని. అక్కడే ఎదురుగా వెండి బిందెలో నీళ్లు పెట్టున్నాయి. లోపలికి వెళ్ళి అమాంతం బిందె నీళ్లు తాగి వాడు పట్టుకెళ్తున్నాడు. ఏమిటా అన్నాడు. నువ్వేమిటి, నేనేమిటి, బిందె ఏమిటి, నీళ్ళేమిటి, సర్వం బ్రహ్మ కదా. భావాద్వైతం కావాలి కానీ క్రియాద్వైతం పనికిరాదు. కర్మ చేస్తేనే తృప్తి కలుగుతున్నది ఎవడికి. ఇదే కాదు, విద్యలున్నాయి. 50 విద్యా సాధయంతి ఇహ కర్మ తాసాం ఫలం విద్యతే నేతరాసాం. ఇదివరకే మనవి చేసున్నా కలియుగాన్ని బాగా అభిముఖం చేసి వ్రాసిన గ్రంథమే మహాభారతం. సన్యాసాన్ని చెప్పలేదు మహాభారతం, కర్మనే బలపరిచింది. సన్యాసం అంటే కర్మ నెగగొట్టడం. అలా కాదు, కర్మ ఎప్పుడూ నిన్ను వదలాలి కానీ నువ్వు కర్మను వదలకూడదు. నిన్ను కర్మ ఎప్పుడు వదులుతుంది? నీకు దేహభావం లేక, ఈ పని ఈ టైములో ఈ పని చెయ్యాలా అనే భావం లేకపోయినప్పుడు నిన్ను కర్మ ఎట్టుకో వదిలిపోతుంది. నీవు అన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇదొక్కటే ఏకనామం పెడదాం అనుకుంటే వంచన. జాతు తిష్టత్య కర్మకృతు. అందుకనే గీతాశాస్త్రం 6 అధ్యాయాలు కర్మయోగం చెప్పారు. అసలు గంగాధర తిలక్ మహాశయుడు గీతాభాష్యం మీద వ్యాఖ్యానం రాస్తూ గీతంతా చెప్పింది కర్మే అన్నాడు. లేకపోతే ఇంత గీతోపదేశమైన తరువాత కూడా అర్జునుడి చేత చేయించింది యుద్ధమా లేకపోతే బ్రహ్మజ్ఞాన సమాధ? యుద్ధమేగా. యుద్ధం చెయ్యటానికి వివేకంగా ఆత్మస్వరూప వివరణ కలిగి చెయ్యరా అన్నాడు. అంతే. చేసేది నువ్వు కాదని, ధర్మం ప్రవర్తించాలని, ఇది పరమేశ్వరుడి విలాసమని, ఇది నిర్ణయమని, ఇందులో వచ్చే హాని వృద్ధులు మనకు కావని, అసలు హాని పొందేది ఆత్మ కాదని, ఎంత స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోనే చెప్పినా, 2వ అధ్యాయంలో అంత జ్ఞానం చెప్పాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో కురు కర్మైవ కౌంతేయ కర్మజ్యాయోహ్య కర్మణః. కర్మే చై ఏవా నిశ్చయార్థే. కర్మ అకర్మ కంటే చాలా గొప్పదిరా అన్నాడు. అందుకనే మహానుభావులు కూడా కర్మ చేస్తూ ఉంటారు. జగద్గురువులు కూడా అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, స్నానం చేస్తారు, జపం చేస్తారు. అంటే మనలాగాని కాదు, వారిని చూసి మనమంతా చెయ్యాలి. గొప్పవారు చేయకపోతే మనకు కూడా కొంచెం తేడా వస్తుంది. ఒకప్పుడు అప్పయ్య దీక్షితుల వారు మహాపండితులు గంగలో స్నానం చేస్తున్నారు. అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు ఆయనకు తెలియకుండా గోచి ఊడిపోయింది. అప్పయ్య దీక్షితుల వారు అంటే పండితులందరికీ మహా గొప్ప ప్రమాణం.
ఈ పండితులంతా చూచారు. అసలు అర్ఘ్యప్రదానంలో గోచి విప్పుకొనే చెయ్యాలి కాబోలనుకున్నారు. ఇన్నాళ్ళ నుంచి మనకు తెలుస్తావలేదు. వెంటనే ఉన్న గోచీలన్నీ పీక్కొని వీళ్ళు మొదలుపెట్టారు అర్ఘ్యప్రదానం. అంటారు ఒక ఐతిహ్యం, యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. గీత స యత్ప్రమాణం కురుతే లోకస్తమనువర్తతే. అందుకని నేను కూడా కర్మ చేస్తూ ఉంటానన్నారు గీతాచార్యుడు. కనుక కర్మ లోకానికి చాలా అవసరం. కర్మ చెయ్యకుండా ఉండే అవకాశం ఎవడికి లేదు. జ్ఞానైనా కర్మ చెయ్యొచ్చు. ఎట్లా చెయ్యొచ్చు? కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. కర్మ యందు అకర్మ. కర్మ అంటే నువ్వు చేస్తున్న పని, దేహేంద్రియాదులతో చేస్తున్నావు. అకర్మ పశ్యేత్ ఏమి అంటని సచ్చిదానంద ఆత్మస్వరూపం నేను అనే కుదురుంచుకొని చేస్తూ ఉండు. కర్మ చాలా అవసరం. కలియుగంలో ప్రతివారు తమ డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నిర్లిప్తంగా చెయ్యి. హెచ్చు తగ్గులు నీకేం లేదు. ఎలా? ఒక కంపెనీ మేనేజర్ ఉన్నాడు, చెప్పిన పని ఆయన చెప్పినట్టు ఆయన విధానం ప్రకారం చేశాం. ఒకప్పుడు లాభం వస్తుంది, ఒకప్పుడు నష్టం వస్తుంది. నీకేం పట్టింది? ఈశ్వరుడు నీకు నియమించాడు, కంపెనీ ఆపరేటర్. ఆయన నీకు ధర్మం న్యాయం ఇచ్చాడు, కర్మ చెప్పాడు. ఆ కర్మ నువ్వు చెయ్యి. మంచి చెడ్డలు ఏం లేవు, నువ్వు ఆయన చెప్పింది చెయ్యటమే. అందుకనే పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం